సమంతకు ట్వీట్ చేశారు మంత్రి కొండా సురేఖ. మహిళా నాయకుల పట్ల ఒక నాయకుడి చిన్న చూపు ధోరణి ప్రశ్నించాలి అన్నది మాత్రమే నా ఉద్దేశం, అంతకు మించి ఏమీ లేదు అంటూ కూడా కొండా సురేఖ చెప్పడం జరిగింది. ఆ ట్వీట్ లో మీ మనోభావాలు దెబ్బతీయాలని మాత్రం కాదు, స్వయం శక్తితో మీరు ఎదిగిన తీరు నాకు ఆదర్శం అంటూ కూడా కొండా సురేఖ అందులో వ్యాఖ్యానించారు. ఇన్ కేస్ మీరు మనస్తాపానికి గురైతే నా వ్యాఖ్యలు ఉపసంహరించుకుంటున్నా అంటూ కూడా ఆ ట్వీట్ లో పేర్కొన్నారు కొండా సురేఖ. కొండా సురేఖ చేసినటువంటి ట్వీట్ ను మనం చూస్తున్నాం. సమంతకు ఆమె ఒక ట్వీట్ చేశారు. మహిళా నాయకుల పట్ల ఒక నాయకుడి చిన్న చూపు ధోరణి ప్రశ్నించాలన్నదే నా ఉద్దేశం తప్ప ఇంకొకటి లేదు, మీ మనోభావాలు దెబ్బతీయాలని మాత్రం కాదు అంటూ కూడా ఆమె చెప్పడం జరిగింది. స్వయం శక్తితో మీరు ఎదిగిన తీరు నాకు ఆదర్శం, మీరు మనస్తాపానికి గురైతే నా వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నా వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుంటున్నా అంటూ కూడా ఆమె ఆ ట్వీట్ లో పేర్కొన్నారు. తన వ్యాఖ్యల పట్ల సమంత ఆమె అభిమానులు మనస్తాపానికి గురైతే తాను చేసిన వ్యాఖ్యలను పూర్తిగా ఉపసంహరించుకుంటున్నానని మంత్రి కొండా సురేఖ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ ని మనం చూడొచ్చు. తన వ్యాఖ్యలను అన్యదా భావించొద్దు అంటూ సోషల్ మీడియా ఎక్స్ లో ఆమె ఒక ట్వీట్ చేశారు. నటి సమంత మనోభావాలను దెబ్బతీయాలని తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని అంటున్నారు మంత్రి కొండా సురేఖ. నిన్న తాను చేసిన వ్యాఖ్యల ఉద్దేశం మహిళల పట్ల ఒక నాయకుడు చూస్తున్నటువంటి చిన్నచూపు ధోరణిని ప్రశ్నించడానికి మాత్రమే కానీ సమంత మనోభావాలను దెబ్బతీసే ఉద్దేశం తనకు లేదని చెప్పారు. స్వయం శక్తితో ఎదిగిన తీరుతో సమంత అంటే తనకు కేవలం అభిమానం మాత్రమే కాదు, ఆదర్శం కూడా అని ప్రస్తావించారు ఆ ట్వీట్ లో.